మిషన్ శక్తి 100 రోజుల అవేర్నెస్ ప్రోగ్రాం ఈరోజు వేములవలస గ్రామ పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ శక్తి 100 రోజుల అవేర్నెస్ ప్రోగ్రాం గురించి వేములవలస అంగన్వాడీ సెంటర్లో తల్లులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మహిళల్ని ఏ విధంగా సంరక్షించాలి, ఆరోగ్యపరంగా సామాజిక పరంగా ఏ విధంగా రక్షించాలో, మహిళల చట్టాల కోసం ముఖ్యంగా గృహహింస చట్టం, పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించడం మరియు మహిళల పోషక ఆహారం గురించి తెలిపి అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వేములవలస గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వరరావు, భీమిలి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎం శ్రీదేవి, గంభీరం సెక్టర్ సూపర్వైజర్ పివి వెంకటరత్నం, స్కూల్ హెచ్ఎం లక్ష్మణరావు, ఉపాధ్యాయురాలు పద్మావతి, హరిద్వా లీడర్ నాగరాణి, ప్రథమ కోఆర్డినేటర్ ప్రమీలారాణి, అంగన్వాడీ కార్యకర్త నదియా కామాక్షి మరియు ఆనందపురం మండలం అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. వాళ్ళకి మనం చెప్పినట్టయితే ఫ్రెండ్లీగా ఉండడం అంటే పిల్లలతోటి వాళ్ళు మనం చెప్పేలాగా ఉండాలి కదా. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటేనే కదా వాళ్ళు చెప్తారు. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి అనేది కూడా మనము వాళ్ళని ప్రోత్సహించాలి. ఈరోజు మనము ఆహారం విషయంలో రక్తహీనతతో ముఖ్యంగా మన అంగన్వాడీ సెంటర్లో జూన్ 21 నుంచి అక్టోబర్ 4 వరకు కూడా 100 days కూడా మిషన్ శక్తి కార్యక్రమం మీద మహిళలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనే ఒక కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. అది దేని మీద మిషన్ శక్తి అంటే మహిళలని సంరక్షించడము మరియు మహిళల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం. అది మిషన్ శక్తి ప్రోగ్రాం థీమ్. మహిళలని సంరక్షించడం అనే విషయంలోని అనేక రకాలుగా ఉన్నాయి. మహిళల్ని శారీరకంగా సంరక్షించాలి, మానసికంగా సంరక్షించాలి, అలాగే సాంఘికంగా కూడా సంరక్షించాలి. ఈ సంరక్షణ అనేది మనం వాళ్ళకి పదే పదే అవగాహన చేయటం వల్ల వాళ్ళ పిల్లల విషయంలోని వాళ్ళ విషయంలోని కూడా వాళ్ళ అవగాహన పొంది జాగ్రత్త పడతారు అనేది. అలాగే మహిళల యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం అంటే వాళ్ళ పిల్లలు కూడా ఎంతో కొంత ఎర్నింగ్ చేసేలాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి గోల్స్, థీమ్స్ అనేవి ఏర్పరచుకోవాలి. ప్రోగ్రామ్ అని వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తూ దాన్ని ప్రోత్సహించేలాగా హెల్త్ పరంగా ఇమ్యునైజేషన్ అంతా కూడా అంగన్వాడీ సెంటర్లోనే చేస్తూ ఆ విధంగా హెల్త్ పరంగా వాళ్ళని చైల్డ్ మ్యారేజెస్ గతంలో దీని గురించి మనం అందరం చెప్పుకున్నాము. దానివల్ల జరిగే అనర్థాలు, చైల్డ్ మ్యారేజ్ వల్ల ఎందుకు జరుగుతాయి చైల్డ్. హలో వైజాగ్ క్యూట్ బేబీస్ పేరెంట్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. మన వైజాగ్ లో గాజువాక కూర్మనపాలెంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ బేబీ 3D రెంటల్ స్టూడియో వచ్చేసింది. అదే మన బేబీబెల్ స్టూడియోస్. ఇందులో మనకి 40+ 3D థీమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదండి సెట్స్ ఎంత ప్రీమియం గా ఉన్నాయో. ఇందులో మనకి పియానో థీమ్, కిచెన్ థీమ్, మిలిటరీ థీమ్, మూన్ థీమ్ ఇలా చాలా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర 3 డిఫరెంట్ ప్యాకేజెస్ అఫోర్డబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్ అండ్ ఆల్ యాక్సెసరీస్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ చేశారు. అండ్ ప్రతి క్లయింట్ కి ఒక అసిస్టెంట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ థీమ్ కి తగ్గ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక నుండి మీరు బేబీతో ఎండల్లో, బీచెస్ దగ్గర, అవుట్డోర్ లో ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదండి. మన బేబీబెల్ స్టూడియోస్ లో బేబీకి కంఫర్టబుల్ గా సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది అండ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు న్యూ బార్న్ షూట్స్, మెటర్నిటీ షూట్స్, ఫ్యామిలీ షూట్స్, కేక్ స్మాష్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 6 months ఏజ్ నుండి 3 years ఏజ్ ఉన్న బేబీస్ వరకు ఫోటో షూట్ చేసుకోవచ్చు. కేక్ స్మాష్ అయ్యాక బాత్ టబ్ లో బేబీకి వార్మ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ కేక్ స్టోర్ చేసుకోవడానికి రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. అండ్ క్లయింట్స్ కి ఏసీ రూమ్స్ ఉన్నాయండి. ఈ రూమ్ లో ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ థింగ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన లైట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి ఇంకెందుకు లేట్, వైజాగ్ ఫోటోగ్రాఫర్స్ వెంటనే వెళ్లి స్టూడియోని విజిట్ చేసి ఫ్రీ కూపన్స్ గ్రాప్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం నా క్యాప్షన్ చెక్ చేయండి.